మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే పాలమూరులో రేపు ప్రధాని మోదీ పర్యటన కాకర్ రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మోదీ టూర్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని పర్యవేక్షణ బాధ్యతలు కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 13,545 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించున్నారు పీఎం మోదీ. ఇక రైల్వే లైన్, జాతీయ రహదారులను పీఎం మోదీ ప్రారంభించున్నారు. ఇక 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పీజీ ఆధ్వర్యంలో సభా ప్రాంగణాన్ని రూపుదిద్దుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి నేతలు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే పీఎం మోదీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి అసలు అయినటువంటి సమరం, రాజకీయ సమరం మొదలు కాబోతున్నట్టు బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలమూరు జిల్లాకు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. అయితే 13,545 కోట్ల వ్యయంతో ఈ పాలమూరులో పలు కార్యక్రమాలకు ఈయన శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అయితే ఏదైతే పాలమూరు ప్రజల కళ, ఏదైతే మహబూబ్ నగర్, ఏదైతే నగర్ దాదాపు 505 కోట్లతో రైల్వే లైన్, దాదాపు 1,000 జాతీయ రహదారులను కూడా ప్రారంభిస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఏదైతే నరేంద్ర మోడీ పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పి పాలమూరులో అడుగు పెట్టాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పాలమూరుకు ప్రధాని రాక సందర్భంగా రాజకీయ వేడైతే రగిలింది. అయితే పాలమూరు జిల్లాలో ఈ రోజే మంత్రి మీడియా సమావేశం నిర్వహించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తేనే ప్రధానమంత్రి పాలమూరులో అడుగు పెట్టాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పాలమూరు ప్రాజెక్టులకు ₹1 కూడా కేంద్రం నుంచి ఇవ్వకుంటే కూడా సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను మరియు జిల్లాలోని ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసి పాలమూరు పచ్చబరుస్తున్నారంటూ కూడా వారు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ శ్రేణులు మాత్రం దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకే కాదు, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిలో కూడా కేంద్రం వాటా ఉందంటూ కూడా వాళ్ళు గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఏ ముఖం పెట్టుకుని నరేంద్ర మోడీ పాలమూరు జిల్లాకు రానున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటంతో మీకు ప్రధానమంత్రి విమర్శించే అర్హత కూడా లేదంటూ కూడా ఏదైతే బీజేపీ శ్రేణులు, టీకేఆర్ జాతీయ ఉపాధ్యక్షురాలు వారు కూడా గట్టిగా చెప్తున్నటువంటి సందర్భం. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధాని రాక సందర్భంగా పాలమూరులో గట్టి భద్రత అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 4 రోజుల క్రితమే ఎస్పీజీ కేంద్ర బలగాలు సభా ప్రాంగణాన్ని, ఏదైతే అమిర్సాపూర్ లో నిర్వహిస్తున్న సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని అణువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా స్థానిక వేలాది మంది పోలీసులతో కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది. అయితే ప్రధానమంత్రి నేరుగా 2 గంటల ప్రాంతంలో వాయుసేన హెలికాప్టర్ ద్వారా పాలమూరు చేరుకుంటారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం దాదాపు 2 లక్షల మంది జనాభాతో భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. అయితే ఈ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే పాలమూరు, తర్వాత నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీగా జనాన్ని అయితే ఈ కార్యక్రమానికి తరలిస్తున్నారని చెప్పొచ్చు రాజశేఖర్. రైట్. ఒకటి అంటే ప్రధాని మోదీ టూర్ తర్వాత బీజేపీ అసలు సిసలైన ప్లాన్ ప్రారంభించడానికి కూడా ఒక ప్రణాళిక రచించుకున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం ఎలా ఉండబోతుంది? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లొసుగులు, లేకపోతే జరిగినటువంటి అవినీతి, కేంద్రం ఇచ్చినటువంటి ఏదైతే నిధులకు సంబంధించినటువంటి వాటాలపై కూడా చెప్పే అవకాశం కూడా ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందులో ఇదో కోణంలో కాంగ్రెస్ పార్టీ ఒక వైపు నుంచి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి, 2 ఒక పార్టీలు ఒకే మొక్కలు 2 మిత్రపక్షం అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ గట్టి దెబ్బగా ఇవ్వాలంటే ఈ సభ నుంచి మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది? ఏదైతే కర్ణాటక మొన్న జరిగిన ఎలక్షన్ లో బీజేపీ ఘోర పరాజయం తర్వాత కర్ణాటక రాష్ట్రానికి పాలమూరు జిల్లా, ఏదైతే తెలంగాణలో పాలమూరు జిల్లా అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యక్రమాన్ని అయితే ఇక్కడ పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేసినట్టు కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే పాలమూరు జిల్లాతో పాటు తెలంగాణకు కూడా భారీగా ప్రాజెక్టు 13,545 కోట్లు వెచ్చించి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నల్గొండ జిల్లాతో పాటు పాలమూరు, రంగారెడ్డి ఏదైతే జిల్లాల్లో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈ డబ్బులు వెచ్చిస్తున్నారని చెప్పొచ్చు.
అయితే కేంద్ర ప్రభుత్వం గత 9 ఏళ్లలో కేంద్రం వాటా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదంటూ కూడా గట్టిగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి కూడా ప్రధానంగా పాలమూరు తెలంగాణ రాష్ట్రంకి ఇచ్చిన నిధుల తర్వాత నేతలు కొంత పాలమూరు పత్రాలు అయితే సమర్పించనున్నారు. అయితే దానికి సంబంధించి ప్రధానమంత్రి హామీ ఇప్పించాలనే పట్టుదలతో ఇక్కడి రాష్ట్ర తర్వాత జిల్లా బీజేపీ నేతలు అయితే పట్టుదలతో ఉన్నారు. అయితే మనం రేపు జరిగే సభలో కూడా ప్రధానమంత్రి దీనికి సంబంధించి పాలమూరు జిల్లాకు సంబంధించి కొన్ని పథకాలనే అయితే ఇప్పటికే బీజేపీ శ్రేణులు భారీగా జన సమీకరణ అయితే చేస్తున్నారు. అయితే కొంత ఉత్సాహం కూడా అయితే ఇప్పటికే సభ ఏర్పాటు పూర్తయ్యాయని చెప్పొచ్చు. రాజశేఖర్ రైట్. ఒకటి ప్రధానంగా ఇంకొకటి ప్రదీప్, అక్కడ ఉన్నటువంటి విజువల్స్లో చూస్తే కనుక వర్షం వచ్చినా కూడా దానికి తగ్గట్టుగానే ముందస్తుగా అక్కడ ఏర్పాట్లు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా అక్కడ షెడ్లు వేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అయితే ఏదైతే మొట్టమొదటిసారిగా బీజేపీ సభకు జర్మన్ టెక్నాలజీతో ఈ సభా ప్రాంగణాన్ని అయితే పూర్తిగా నిర్మించారని చెప్పొచ్చు. ఏదైతే వాన కాదు కదా చిన్న చినుకు పడ్డ లోపలికి రాకుండా జర్మన్ టెక్నాలజీ అయితే టెంట్లు వాడారు. దానికి సంబంధించి ఇప్పటికే టెంట్లు వేసాం, మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అయితే టెంట్లతో పాటు వచ్చే జనాలకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరికి వారు దేనికి సంబంధించి ఏ జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాల వారు పోయే విధంగా కూడా 3-4 దారులు అయితే చేశారు. పార్కింగ్ కూడా 4-5 స్టాండ్లలో పార్కింగ్ కూడా ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకు పార్కింగ్ కూడా సదుపాయం కల్పించారు. అయితే ఎవరు వచ్చిన జనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఎక్కడికక్కడ ఎట్లా వచ్చారు మళ్ళీ అట్లాగే వెళ్ళేటట్టు ట్రాఫిక్ జామ్లు కాకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే కేంద్ర బలగాలు ఇప్పటికే సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలో తీసుకొని ప్రధానమంత్రి రూట్ మ్యాప్ కూడా నిర్ణయించాయి. దానికి అనుగుణంగానే జిల్లా పోలీసులు కానీ జిల్లా రాష్ట్ర పోలీసు వర్గం కూడా వారికి చేతోడు వాదుగా ఉంటూ వాళ్ళు చెప్పిన డైరెక్షన్స్ ఫాలో అవుతూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే చూసుకుంటున్నారు. అయితే ఇప్పటికే ప్రధానమంత్రి వచ్చి దారిలో గుండా ఇప్పటికే రిస్ట్రిక్షన్స్ పెట్టిన సందర్భం ఉంది. అక్కడి నుంచి ఎటువంటి వాహనాలను కూడా ఎటువంటి వేరే ప్రైవేట్ వెహికల్లను కూడా దాటి మళ్లించి వేరే రూట్ల ద్వారా పంపిస్తున్నారు. అయితే ఇప్పటి నుంచే ప్రధానమంత్రి రాక సందర్భంగా పాలమూరులో అయితే మొత్తం కాషాయమయంగా అయితే మారింది. ఎక్కడికక్కడ రోడ్లపై తర్వాత కటౌట్లతో పాలమూరు అంతా కాషాయ రంగు పులుముకుందని చెప్పొచ్చు. రాజశేఖర్ రైట్. ఒకటి ప్రదీప్, ఇంకొకటి ప్రధానంగా మోదీ లాంటి వ్యక్తి పిఎం మోదీ వస్తున్న నేపథ్యంలో భద్రతా చర్యల వైపు కట్టుదిట్టం చేస్తున్నాయి. సో ఆయన షెడ్యూల్కి సంబంధించిన ప్రకటన ఏమైనా చేస్తారు? ఎన్ని గంటలకు వస్తారు, సభ ఎన్ని గంటలకు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది, ఈ లోపు నేతలు ఎవరైనా కలిసే అవకాశం ఉంది, ఇలాంటి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? అయితే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హైదరాబాద్ కు చేరుకుంటాడు. అక్కడ చేరుకున్న తర్వాత కొన్ని కార్యక్రమాలు పాల్గొని అక్కడి నుంచి 1:45కు పాలమూరుకు బయలుదేరుతారు వాయుసేన హెలికాప్టర్లో. అక్కడి నుంచి అమిర్సాపూర్ లో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో అక్కడ దిగి అక్కడి నుంచి బై రోడ్ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మౌనాకు సంబంధించి వర్చువల్ ద్వారా ప్రారంభిస్తారు. అనంతరం దాదాపు 3:15 నిమిషాలకు సభా ప్రాంగణానికి చేసుకుని బహిరంగ సభకు చేర్చుకొని 4:10, 4:20 వరకు సభ నిర్వహించుకున్న తర్వాత అక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్ లో మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటారని ఇప్పటికైతే అధికారులు మనకు చెప్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రధానమంత్రి వచ్చే షెడ్యూల్ ప్రతి అధికారికి అక్కడ ఉండే అధికారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన సందర్భం అయితే ఉంది. అయితే ఎవరిని కూడా వేరే అయితే దాదాపు 1500 మందికి మాత్రమే ప్రధానమంత్రి సభలో పాల్గొనే అవకాశం అయితే కల్పించారు. వారికే పాసులు జారీ చేశారు. అయితే మిగతా వారు ఎవరు వచ్చినా కూడా అలో చేయడం లేదు. ఈ కట్టుదిట్టమైన వ్యవస్థ అయితే కేంద్ర బలగాలు తమ చేతుల్లోకి తీసుకొని చేస్తున్నాయని చెప్పొచ్చు. రాజశేఖర్ రైట్. ఒకటి ప్రదీప్, ఇంకోటి అంటే కేసీఆర్ సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ప్రధాని మోదీ వచ్చినప్పుడు ఆహ్వానం పలికినటువంటి పరిస్థితి ఉండట్లేదు. రేపు ఆహ్వానానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ముందు నుంచి కూడా కిషన్ రెడ్డి లాంటి నేతలు కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పాలు పంచుకున్నటువంటి పరిస్థితి కేసీఆర్కు ఉందని కూడా విమర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో అలాగే మిత్రపక్షం అనే ఓవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో రేపు గతంలో కూడా అంటే మోదీ వస్తున్న నేపథ్యంలో నిరసనలో ఫ్లెక్సీలు వెలిసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. అంటే హైదరాబాద్ లాంటి
నగరంలో. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదుర్కొనే అవకాశం ఉందా మోదీకి? సో అలాగే ఆహ్వానం పలికే సందర్భంలో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది రేపు? అయితే ఇప్పటికే మనకు అందిన అధికారిక సమాచారం ప్రకారం అయితే ఎటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఈ కార్యక్రమానికి ప్రధాని కార్యక్రమానికి వచ్చే వీలైతే లేదు. అయితే ఇప్పటికి కూడా అధికారులు కూడా మనకు పూర్తి స్థాయి సమాచారం ఇవ్వట్లేదని చెప్పొచ్చు. అయితే ముఖ్యమంత్రి కూడా ఈ ప్రధాని పాల్గొనే పర్యటనలో కూడా పాల్గొనకపోవచ్చు అనే బీఆర్ఎస్ వర్గాలు ఇటు బీజేపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే అధికారులు కూడా దానికి సంబంధించి మనకైతే ఇప్పటి వరకు అయితే సమాచారం ఇవ్వలేదు. అయితే ముఖ్యమంత్రి కూడా ఈ ఏదైతే ప్రధానమంత్రి వచ్చే సందర్భంలో హైదరాబాద్ లో కూడా స్వాగతం పలికే ఎందుకు కూడా ముఖ్యమంత్రి వెళ్ళకపోవచ్చు అనే చెప్తున్నారు. అయితే కింది స్థాయి ఏదైతే మంత్రుల ద్వారా వెల్కమ్ చెప్పే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే గవర్నర్ కూడా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గవర్నర్ కార్యాలయం నుంచి కూడా వెళ్ళినట్టు ఏదైతే స్వాగతం పలకాలంటూ కూడా గవర్నర్ చెప్పిన నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ ఇటు అధికారులు కానీ స్వాగతం పలికేందుకు అయితే ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా ముఖ్యమంత్రి వెళ్ళరని కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఒకవేళ పంపిస్తే రాష్ట్రానికి సంబంధించి ఏదైనా మంత్రులు వెళ్ళొచ్చనే కూడా చెప్తున్నారు రాజశేఖర్.